ఏఆర్ఐ హరి. హర్షడ్ వర్గాలపైన హరి అంటే శత్రువు. హరి అంటే శత్రువు. నేను పిల్లలకు చెప్తాను, హెచ్ఏఆర్ఐలో హెచ్ తీస్తే శత్రువు. అవునవును. ఆ శత్రువుని మన నుంచి దూరం చేసేవాడికి హెచ్ పెట్టాలరా అంతే. హెచ్ఏఆర్ఐ పెడితే ఏఆర్ఐ పోతుంది. అన్నమే చెప్పాడుగా, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనస. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ పేపర్ బాయ్, రియల్లీ ప్లీజ్డ్ నాన్న. అమ్మో హార్ట్ టచింగ్. అంటే నువ్వు అందులో ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే హౌ వన్ హ్యాస్ టు థింక్, అది నువ్వు చూపించావు. మామూలుగా ఆ తల్లి ఉన్న పొజిషన్లో అయితే మొదలష్టపంటా, మా అబ్బాయిని ఇలా అంటాడా, మమ్మల్ని ఇలా అంటాడా అని ఉక్రోషం రావాలి. ఏం మాట్లాడిందండి ఆవిడ. ఒరే మన ఇంటి మీద బాంబు పడలేదురా, మన ఇల్లు తగలబడలేదురా, ఆ అబ్బాయి బాగానే అడిగాడు కదరా, పేపర్ వేసేవాడికి మా చెల్లిని ఇస్తాం, మీకే చెల్లుంటే కాగితాలు ఏరుకునే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు గొప్ప ఇంటికి వెళ్తున్నావు అనుకున్నావురా, ఒక గొప్ప ఇంటి పిల్ల జీవితం పాడవుతుంది అనుకోలేదురా. ఎంత గొప్ప మాటలనా. శబాష్, ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. యు ఆర్ గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్ రైటర్, రియల్లీ ప్లీజ్డ్. అది నీ మూవీ అని నాకు తెలదు. అతని ముఖం చూస్తే అర్థమే ఎవరైతే నన్ను. ఏం పేరు అతను? తెలుగా? ఎవరు? కన్నడ. బా అలా నొక్కి నొక్కి మాట్లాడుతూ ఆ బూట్లేసి కూర్చుని అది తింటూ అమ్మ మనకు అరగదు అసలు. ఇద్దరు మాట్లాడుకుంటుండే వాళ్ళు చచ్చిపోతుంటారు. వాళ్ళు ఓ భలే పెయిన్లే. ఆవిడ చచ్చిపోతుంటుంది. ఆవిడేంటి మనమే చచ్చిపోతుంటాం అక్కడ. వాడు కస దింపేస్తుంటారు. వాళ్ళకి అన్నం దిగదు కానీ మనకు మాత్రం కత్తులు దిగిపోతుంటాయి. సూపర్లేనా అసలు, సూపర్ అసలు. హౌ వన్ హ్యాస్ టు థింక్. అమ్మ పేపర్ బాయ్ మామూలు కాదు నాన్న, భలే తీసావు. అయితే స్టోరీ వచ్చేసి ఈ లైన్ పైన ఆధారపడి ఉంటుంది స్వామిజీ. ఐ బ్రోక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు సస్టైన్ ధర్మ. అంటే లార్డ్ కృష్ణ చెప్పినట్టు లైట్ ధర్మాన్ని కాపాడడం కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం బ్రేక్ చేసినా పర్లేదు. అయితే రాముడి లైఫ్ ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ధర్మాన్ని కాపాడతారు అనేది. అంటే నేను చదువుకున్నది అర్థం చేసుకొని ఈ సినిమాని చేయడం జరిగింది అన్నట్టు. అయితే అక్కడ కూర్చున్న ఆయనే కృష్ణుడు, వీళ్ళు హర్షడ్ వర్గాలు. సో కృష్ణుడు హర్షడ్ వర్గాలని ఎలా చేంజ్ చేశాడు, ఏంటి మన లోపల ఉన్న దుర్గుణాలని లైక్ ఎలా తీసేశాడు, అంటే దానికి ప్రాపర్ రెసిపీ ఏంటి, అంటే ఏంటి హర్షడ్ వర్గాలని కంట్రోల్లో పెట్టుకోవడానికి అంటే ఏంటి దానికి అనేది ఈ సినిమాలో మనం చెప్పాలనుకున్న పాయింట్ అన్నట్టు. ఆల్ ది బెస్ట్. ఓకే స్వామిజీ, థ్యాంక్ యూ. యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. మీరు ఇంకా చాలా చాలా చేయాలి నాన్న. నువ్వు ఇంకేం మూవీస్ తీసావు పేపర్ బాయ్ కాకుండా? ఇది సెకండ్ ఫిల్మ్. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. గో హెడ్ స్వామిజీ. ఒక్కటి మీ దాంతో ఏదైనా రాసి ఆల్ ది బెస్ట్ అని ఈ ఇయర్ స్టార్ట్ చేసుకుంటాం. మహామంత్రం ఎనీథింగ్ ఈజ్ వెరీ హ్యాపీ నాన్న. బాగుంది, చాలా బాగుంది. ఎంత టైం ఇది సినిమా? సో వినోద్ అనే అబ్బాయి హీరో. అందరూ బాగున్నారు, చెత్త ఏం లేదు. అందరూ కరెంటు కంటెంట్ ఉన్నోళ్ళే. అసలు నేను ఆ సీన్కి ఫిదా అయిపోయి ఈయనే ఆ సినిమా ఎవరు తీశారు నాన్న అంటే నేనే అంటే ఎంత సంబరపడిపోయాను. జయశంకర్ మనకి అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అవన్నీ మన శత్రువులే. ఏమిటవి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, కృష్ణుడు ఏం చెప్పాడు, ఆ కాన్సెప్ట్ అంతా వీరు ఇప్పుడు సినిమాగా తీసేశారు. మనం అందరం కూడా ఈ జ్ఞానం పంచడానికి అతని వేలో కష్టపడుతున్నాడు. చాలా బాగుంది ట్రైలర్, నాకు చూపించాడు, చాలా అద్భుతంగా ఉంది. మనం ఇలాంటి సినిమాలు లేదా షార్ట్ ఫిల్మ్లు తీసేటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించి ఇంకా చేయడానికి మనం ఎలా ఉండాలో చెప్పి నేను ముగిస్తాం. ఇలాంటి సినిమాలని మనం ఓసారి మార్నింగ్ షోకి, ఓసారి బ్యాట్నీకి, ఓసారి సెకండ్ షోకి అలా కూడా వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తే ఒక ఆల్తే వెళ్ళి పడుకో, ఒకసారి చూసావు కాబట్టి. కానీ సినిమాకి ఎందుకని మళ్ళీ సినిమా తీయాలి కాబట్టి
మనం అందరం ఇలాంటి ఔత్సాహిక దర్శకులు ప్రోత్సహించి ధర్మాన్ని దేశాన్ని రక్షించుకుంటాం. చాలా సంతోషం. అరి అనేటువంటి ఒక చక్కని సినిమా, దాంట్లో మంచి తత్వం ఉంది. ఈ తత్వం మనం భౌతికత చదివి భాగవతం రామాయణం ఇలాంటివేవో చదివి తెలుసుకోవాలి. కానీ ఈ కాలం షార్ట్గా ఉన్నటువంటి వయస్సు, షార్ట్గా ఉండేటువంటి మెదళ్ళు, కాబట్టి మనం దృశ్యం రూపంలో చక్కని సినిమా చూడడం జరిగింది. ఈ అరి అనే సినిమా అరిషడ్ వర్గాల మీద అద్భుతమైనటువంటి కాన్సెప్టు. మనం ఈ సినిమాని చూద్దాం, ఇలాంటి సినిమాలు తీసేటువంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఇది మన జీవితానికి, మన ధర్మానికి, మన దేశానికి, మన మనస్సుకి, మన ఇంద్రియాలకి, దైవానికి, మన గ్రంథాలకి సంబంధించిన ఎన్నో విషయాల సమాహారం. సో ఈ అరిషడ్ వర్గాలని కాన్సెప్ట్ అందరికీ లైక్ అరిషడ్ వర్గాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా జయించాలని ఒక మంచి కాన్సెప్ట్తో, అంటే మన ఇతిహాసాలు, పురాణాలు వీటన్నిటి నుంచి మన గ్రంథాల నుంచి సేకరించి మూవీ చేయడం జరిగింది. సో ఇలా స్వామీజీ లాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ స్వామీజీ. మీరు కూడా అందరూ ప్రజలందరూ మూవీని చూసి ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే కృష్ణ. హరే కృష్ణ.